టీజర్ ని చూసి ఆహా ఓహో అన్నారు. ట్రైలర్ చూసి ఏదో మిస్ అయింది అన్నారు. ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రాసెస్ లో నాగ్ అశ్విన్ కు స్టోరీ రివీల్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పటి వరకు సినిమా సామాన్య ప్రేక్షకుణ్ణి ఇంకా ఎందుకు టచ్ చేయలేకపోయింది? కల్కి ఫస్ట్ లుక్స్ వచ్చిన టైంలో స్పెషల్ బౌండ్ చేసిందన్నారు. టీజర్ వచ్చిన టైంలో బొమ్మ అద్భుతమేదో చేస్తుందన్నారు. ట్రైలర్ చూశాక అంతా బాగుంది గానీ సినిమా సోల్ ఎందుకో కనెక్ట్ కావడం లేదన్నారు. అంటే ఇక్కడ దర్శకుడు విషయం ఇది అని చెప్పడంలోనూ ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ట్రైలర్ కట్ చేయించడంలోనూ కొంతవరకు వెనుకబడ్డా అనే సందేహం మార్కెట్లో వచ్చింది. కల్కిపై తాజాగా నడుస్తున్న ఇంటర్నల్ టాక్ తాజాగా నాగ్ అశ్విన్ వరకు వెళ్లడంతో వెంటనే డ్యామేజ్ కంట్రోల్ పై దృష్టి పెట్టాడు. వెంటనే వరల్డ్ ఆఫ్ కల్కి పేరుతో 2 వీడియోలు రిలీజ్ చేసి అసలు సినిమా ఏంటి అనే విషయాన్ని థీమ్ రూపంలో చెప్పేశాడు. ఇది ఒక రకంగా ప్రేక్షకులను సినిమా చూసిన టైంలో అయోమయానికి గురి కాకుండా చేస్తుంది. నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల ప్రకారం కాశీ, కాంప్లెక్స్, శంభాల నగరాలు చూపిస్తూ 6000 సంవత్సరాల స్టోరీని అల్లినట్లు అర్థమవుతోంది. అందులో భైరవ ఎవరు, అశ్వత్థామ పాత్రధారి అమితాబ్ మణి కోసం, కల్కి కోసం ఎందుకు వెతుకుతాడు అనే విషయాలను సినిమాలో చూడమంటున్నాడు. ఓ విజువల్ వండర్ గా యునిక్ స్టైల్లో తాను చేసిన ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించమంటున్నాడు. దర్శకుడు నాగి ఇప్పటి వరకు చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి పిక్చర్స్ యునిక్ గానే ఉన్నాయి. కాకపోతే 2 సినిమాల్లో పాత్రలు క్లాసిక్ గా కలరింగిస్తాయి. మరి ఒక మాస్ హీరోని ఇంత పెద్ద సెల్యులాయిడ్ కు తీసుకున్నప్పుడు అతన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? ఏం చెప్పి నిర్మాత 550 కోట్లు ఖర్చు పెట్టించాడనే చర్చ పరిశ్రమలో పెద్ద ఎత్తున జరుగుతోంది. హైలీ టెక్నికల్ ఫ్యూచరిస్టిక్ సినిమాకి మన పురాణాల బ్యాక్ డ్రాప్ ఎందుకు పెట్టారు? అశ్వత్థామ, కల్కి రోల్స్ ట్రెండీ ఆడియన్స్ ను ఎంతవరకు కన్విన్స్ చేయగలవు? త్రిశంకు స్వర్గంగా చెబుతున్న కాంప్లెక్సిటీ హాలీవుడ్ రిఫరెన్స్లను ఏమైనా గుర్తుకు చేస్తోందా? ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కావడంతో సరికొత్త టెక్నాలజీ, అడ్వాన్స్ మోడ్ లో ఈ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ ఊహాలోక నుంచి చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. బలమైన యాక్షన్ సీక్వెన్స్, అద్భుతమైన విజువల్స్ తో పాటు అంతకు మించి బలమైన ఎమోషన్స్ కూడా మూవీలో ఉండనున్నాయంట. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఏకంగా 5 VFX కంపెనీలు విజువల్ ఎఫెక్ట్స్ పై వర్క్ చేశాయి. మూవీ ప్రమోషన్స్ ని కూడా తాను సృష్టించిన రైడర్ క్యారెక్టర్స్ తో నాగ్ అశ్విన్ చేయించాడు. బుజ్జి క్యారెక్టర్ ను ప్రేక్షకులు ఓన్ చేసుకోవాలని ముందుగా దేశవ్యాప్తంగా ఈ కార్కు ఎలివేషన్ ఇచ్చారు. చెన్నైలోని మహేంద్ర రీసెర్చ్ వ్యాలీలో ఈ కంపెనీని తుది మెరుగులు దిద్దగా అవుట్పుట్ షేప్ రావడంతో జయం ఆటోమోటివ్స్ తమ ఎఫర్ట్స్ పెట్టింది. 7 కోట్లు ఖర్చు పెట్టి చేసిన ఈ కార్ రేపు సినిమా రిలీజ్ అయ్యాక స్పెషల్ అట్రాక్షన్ అవుతుందేమో. ఇక కల్కి సినిమాకు ఛాలెంజింగ్ గా కనిపిస్తున్నది స్కేల్ అండ్ విజువల్స్. హ్యూజ్ స్టార్ క్యాస్ట్ కు స్కోప్ ఉండడంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. అమితాబ్, కమల్ లాంటి హేమా హేమీలు సినిమాకు పనిచేశారు. ఇంటర్నేషనల్ మార్కెట్ ఉన్న దీపిక ఈ సినిమాకు పనిచేసింది. కాంప్లెక్సిటీతో కథ చెప్పాలనుకోవడంతోనే నాగ్ అశ్విన్ ఎంతటి రిస్క్ తీసుకున్నాడో అర్థమవుతోంది. కాకపోతే సినిమాకు ఫస్ట్ డే వచ్చే రిపోర్టే కీలకంగా మారనుంది.